రాయచోట్లో అరెస్ట్ అయిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు అన్నారు డీఐజీ కోయ ప్రవీణ్. 1998-99 కోయంబత్తూరు బాంబు పేలుళ్ల తర్వాత వారిద్దరూ తమ మకాన్ని రాయచోటికి మార్చినట్లు చెప్పారు. పేర్లు మార్చుకుని చిరు వ్యాపారం చేస్తున్నట్టు చెప్పారు. అబూబకర్ తన పేరును అమానుల్లా ఖాన్గా మార్చుకున్నాడని తెలిపారు. అతడింట్లో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు సీజ్ చేసినట్టు వివరించారు. తర్వాత అన్నమయ్య పోలీసు ఈ గత 3 సంవత్సరాల్లో నిన్న ఈ 2-3 రోజులు అనేది చాలా క్లిష్టమైన దాని నుంచి ఒక మైలురాయిగా మనం చెప్పుకోవచ్చు. 25 సంవత్సరాల క్రితం 1998-99లో ఈ కోయంబత్తూరు బాంబు బ్లాస్ట్ నిందితులైన వాళ్ళు 20 సంవత్సరాలుగా మన రాయచోటి కేంద్రంలో మారు పేరులతో చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ మహిళలను వివాహం చేసుకుని సాధారణ జీవితం సాగిస్తూ ఉన్నారు. ఈ విషయం మనకి తెలియదు పూర్తిగా, అసలు మనకి ఎవరికి ఎటువంటి అవగాహన కానీ దీనికి సంబంధించిన ఆనమాలు కానీ ఎవరికీ లేకపోవటం, వాస్తవంగా కూడా మీకు చెప్పకపోవటం కాదు, మాకు కూడా తెలియని చాలా ఉన్నాయి. ఎందుకంటే మనకి తమిళనాడు పోలీసులు ఇట్లా మీ దగ్గర ఒక ఇద్దరు ఉన్నారు అంటే మనం సహకరించాం. తర్వాత వాళ్ళు తీసుకెళ్లిపోయిన తర్వాత వాళ్ళ వివరాలు మనకు పలిచి వాళ్ళ ఇంట్లో ఇంకా ఏమైనా ఉండొచ్చు అనేది మనకు చెప్పడం జరిగింది. దాని మీద మనం ఇప్పుడు మన సొంతంగా స్క్రాచ్ నుంచి బిల్డప్ చేసుకుంటూ రావాలి. సార్, మనం చూస్తున్నాం ఇక్కడ సీజ్ అయినటువంటి మెటీరియల్తో ఒకవేళ బ్లాస్టింగ్ చేస్తే ఎటువంటి బాంబులు ఎంత స్థాయిలో ఎంత ప్రభావితం చేసేటువంటి బాంబులు తయారు చేయవచ్చు? ఇప్పుడు దీంతో ఒక 10 నుంచి ఒక 15 వరకు కూడా మనం ఐఈడీస్ తయారు చేయొచ్చు. అంటే మీడియం స్కేల్ ఐఈడీస్. కిల్ రేడియస్ వచ్చి 30 మీటర్స్ ఉంటుంది. అంటే 100 అడుగులు చుట్టూ ఇక్కడ ఈ పాయింట్ నుంచి 100 అడుగులు సర్కిల్లో ప్రాణహాని కలిగిస్తుంది మనం అక్కడ ఉన్న వాళ్ళకి. అదే కాకుండా దానిలో ఒకవేళ బాల్ బ్యారింగ్స్, ఐరన్ ఫ్రాగ్మెంట్స్ కనుక పెడితే అవి ఇంకో 30 అడుగులు, ఇంకో 20 మీటర్స్, అంటే దగ్గర 150 అడుగులు బాంబు పెట్టిన కాడి నుంచి 150 అడుగులు సర్క్యులర్ ఫార్మేషన్ రేడియస్లో ప్రాణహాని కానీ తీవ్రమైన గాయాలయ్యే ప్రమాదం ఉంది. ఒక 10 నుంచి 15 వరకు చేయొచ్చు. అదే రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్లో వాడినట్టుదైతే కనుక ఒక 50-60 దాకా తయారు చేయొచ్చు ఉన్నదాంతో. సార్, మనం చూస్తున్నాం. సో ఈ పట్టుబడినటువంటి ఇద్దరు ఉగ్రవాదులు కూడా ఏ సంస్థకు చెందిన వారు, ఆ సంస్థలో వీళ్ళు ఎటువంటి కీ రోల్ పాటిస్తున్నారు? అల్లుమా సంస్థకు చెందిన వారిగా వాళ్ళు చెప్పారు. అల్లుమా తర్వాత ఇంకా వాళ్ళు కూడా ఏంటంటే సింగిల్ అఫెండర్స్ అనమాట. అంటే వాళ్ళిద్దరూ వాళ్ళంతటా వాళ్ళే ప్రేరేపించమై వాళ్ళ చర్యలు చేస్తారు. దీనికి మనకి పూర్తి వివరాలు కూడా మనకు గతంలో అల్లుమా సంస్థలో భాగంగానే తమిళనాడు రాష్ట్రంలో అనేక బాంబ్ బ్లాస్టులు, తర్వాత కేరళ కాసర్గోడ్లో ట్రైన్లో వీళ్ళు తీసుకువెళ్తున్న ఎక్స్ప్లోజివ్ సామాగ్రి దొరకటం అంతవరకే మనకు తెలుసు. 20 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నట్టు అనేది కూడా మనకు తమిళనాడు పోలీసులు మనతో పంచుకున్నారు. కానీ 20 సంవత్సరాలుగా మనకు ఇందాక మీతో పంచుకున్న విధంగా 2013లో మల్లేశ్వరంలో బీజేపీ ఆఫీస్ బాంబ్ బ్లాస్ట్ చేయడం జరిగింది. ఇంకేం చేశారనేది కూడా మనకు పూర్తి వివరాలు తెలియదు. ఇప్పుడు మనం సబ్సిక్వెంట్గా ఈరోజు వాళ్ళకి పీటీ వారెంట్ వేసి వాళ్ళు మన కస్టడీకి తెచ్చి విచారించిన తర్వాత కానీ మనకు పూర్తి వివరాలు తెలియదు. ఇంక వాళ్ళకి ఇక్కడ ఎవరెవరు సహకరించారు, అసలు ఈ ఊరే ఎందుకు ఎంచుకున్నారు, ఈ ఊరు రావటానికి ఏ విధంగా వచ్చారు, ఈ ఊరిలో మొదట ఆశ్రయం తెలిసి కల్పించారా తెలియక కల్పించారా, అదే ఈ ఊరు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకేమేమి కుట్రలు చేశారు, ఇప్పుడు ఈ సామగ్రితో భవిష్యత్తులో ఏం కుట్ర చేయబోతున్నారు అనేది మనకు వాళ్ళని విచారణ చేపడితే కానీ మనం చెప్పలేము. సో మనం తీసుకోవచ్చు సార్, మామూలుగా దేశంలో భారతదేశానికి సంబంధించిన 3 కీలకమైన పట్టణాలకు సంబంధించిన మ్యాప్లు వాళ్ళ దగ్గర దొరికాయి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది ఇప్పుడు ఈ స్టేజ్లో చెప్పకూడదండి. ఆ విషయాలు అన్నీ మనం పంచుకోలేం. 3 మహానగరాలకు సంబంధించిన కీలక మహానగరాలకు సంబంధించిన రూట్ మ్యాప్స్ అన్నీ దొరికాయి. అలాగే ఇండియన్ రైల్వే నెట్వర్క్ సంబంధించింది కూడా దొరికింది. మరి ఏం చేస్తారు, ఏం చేయబడుతున్నారో, లేకపోతే వీళ్ళు ఏమి ప్లాన్ చేస్తున్నారో, వీళ్ళకి ఇతర సహచరులు ఎవరున్నారు అనేది మనకి పూర్తిగా ఏమీ తెలియదు. మనం టోటల్ శూన్యంలో ఉన్నాం. వాళ్ళని తీసుకొచ్చి విచారించిన తర్వాతే వీళ్ళు ఎక్కడి నుంచి ఇప్పుడు ఆ పీఈటీ సూట్ కేసులో పీఈటీ ఉంది. పీఈటీ అంటే ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్, అది మిలిటరీ గ్రేడ్ ఎక్స్ప్లోజివ్. అది ఖచ్చితంగా కొన్ని ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఇప్పుడు మీకు ఇక్కడ పెట్టిన ఏవైతే ఉన్నాయో ఎరువుల కొట్టులో దొరుకుతాయి, లేకపోతే మన లోకల్గా చేయొచ్చు. పీఈటీ అనేది అది ఎలాగ వాళ్ళు సేకరించారో అవన్నీ కూడా మనం చాలా లోతైన దర్యాప్తు మనం ఒక్కడే కూడా చేయలేం. ఖచ్చితంగా కేంద్ర సహకార సంస్థల దర్యాప్తు వాళ్ళ సహకారం కూడా అవసరం ఉంది. సో ఎన్ఐఏ కూడా ఈ కేసులో విచారణకు ఎంటర్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? ప్రాబ్లీ వాళ్ళు తీసుకోవచ్చండి, మన వద్ద నుంచి వాళ్ళు తీసుకునే అవకాశం. దీని యొక్క తీవ్రత దృష్ట్యా వీళ్ళ చేసిన కార్యక్రమాలు ఇక్కడ ఉన్న దాని తీవ్రత దృష్ట్యా మేబీ గత ఒక 15-20 రోజుల్లో ఎన్ఐఏ వాళ్ళు దర్యాప్తు మన నుంచి తీసుకునే అవకాశం ఉంది.
మనం ఇప్పుడు కడపలో అంటే ఉదాహరణ అన్నమయ్య జిల్లాలో ఆ ఇద్దరు ఉగ్రవాదులపైన ఎన్ని కేసులు నమోదు చేశాం సార్? అసలు వాళ్ళ ఇప్పుడు మనం 2 కేసులు కూడా వాళ్ళ ఇంట్లో కండక్ట్ చేసిన సర్చ్ సీజర్ ప్రాసెస్లో కూడా ఏంటంటే వీళ్ళు దొరికిన సామగ్రి దృష్ట్యా దీనిలో ఉగ్రవాద సెక్షన్ అయిన యూఏపీఏ అట్రాక్ట్ అవుద్ది, ఎక్స్ప్లోజివ్స్ అట్రాక్ట్ అవుద్ది. అలాగే వాళ్ళ భార్యలు కూడా వాళ్ళకి అడ్డగించారు. దాని నిమిత్తం చేసాం. వాళ్ళు ఎంతవరకు వాళ్ళకి దీని పరిజ్ఞానం ఉందనేది మనకు పూర్తి అవగాహన లేదు. సో ఇక్కడ ఎక్కడైనా సరే ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్స్ కావచ్చు, లేక అటువంటి యాక్టివిటీస్ సంబంధించిన ఏదైనా చిన్న కూపి లాంటిది ఏమైనా పోలీసులు దొరికింది అనుకోవచ్చా? ఇప్పుడు ప్రస్తుతం నో కామెంట్స్ అండి, మనకు తెలియదు, నిజంగా కూడా తెలియదు.